మరొకసారి దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి ప్రభువును మనం ఎంతగానో స్తుతించాలి, ఎంతగానో ఘనపరచాలి. ప్రభువు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక భక్తుడు అన్నాడు, రేపు అనే దానికి రూపు లేదు అన్నాడు. కాబట్టి మనకి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని వాక్యం ద్వారా మేలు పొందుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు స్తోత్రాలనైనా. మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారిలో ప్రేమించి మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. మరి పెదకాకానిలో, వడ్డెర కాలనీలో మీరు ఏర్పాటు చేసుకున్న జీవము గల దేవుని సంఘమును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. 3 దినాల కూడికలో భాగంగా నేను ఈ మొదటి దినం ఈ రాత్రి కూడికలో చేరి రావడానికి మీరు సహాయం చేసినందుకే స్తోత్రాలు. చదువుబడిన లేఖనాలు మా కొరకు ఆశీర్వదించండి. మాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. పాపికి రక్షణ, విశ్వాసకి దిద్దుబాటు కలుగునట్లుగా కృపచూపుమని, నిలువబడిన నేను బలహీనుడును, ఎన్నిక లేనివాడును, నన్ను మరుగు చేసి మీ తలంపులతో నింపి మీ చిత్త ప్రకారం వాడుకొని మహిమ పొందుమని మా మంచి బోధకుడైన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున సహాయమునికై వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు తనను తాను దేవునికి దాసునిగా, క్రీస్తు యేసు దాసునిగా ఆయన అడ్రస్ చేస్తూ ఈ పత్రికను రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన క్రీస్తు యేసు దాసుడు అని మనం చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో రకరకాల దాసులు ఉన్నట్టుగా మనం దైవ గ్రంథంలో మనం గమనించగలుగుతాం. ప్రియులరా, ప్రతి మానవుడు కూడా పాప దాస్యములో ఉండగా ఆ ప్రియ ప్రభువు విమోచించి విడిపించి ఆయనకు దాసులుగా చేసుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. రకరకాల దాసులు దైవ గ్రంథంలో ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివితే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి, మీరు పాపమునకు దాసులై ఉంటిరి అని మనం చదువుతున్నాం. ప్రియులరా, ప్రతి మానవుడు కూడా
పాపం అనేటువంటి దాస్యములో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు మనకి జ్ఞాపకం చేస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులరా, లోకంలో రకరకాల భేదాలు ఉన్నాయి కానీ పాపానికి భేదం లేదు. శరీరంతో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా, అతను ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ప్రియులరా, అతను ఏ భాష మాట్లాడుతున్నా, భాషతో నిమిత్తం లేకుండా, ప్రాంతంతో నిమిత్తం లేకుండా, కులముతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేకుండా మానవునిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా పాపి అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు చెప్తా ఉంది. ప్రియులరా, ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు అని మనం చదువుతున్నాం. ఈ పాపం మనలో ఎలా అది ప్రారంభించబడుతుంది అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-15 వచనాలు మనం చదివితే, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకడి అని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు అని మనం చదువుతున్నాం. పాపము మానవుని భ్రమపరుస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. భ్రమ అనంటే లేని వాటిని మనకు చూపించి మన వాస్తవిక స్థితిని దాటి మనమేదో అయిపోతాము అనేటువంటి అపోహలోనికి తీసుకుని వెళ్ళేదే పాపం. ఆదికాండంలో మనం చదువుతాం, దేవుడు ఆదాము అవ్వలతో చెప్పిన మాటలు మనం ఎరుగుదాం. మీరు ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు ఆదాము హవ్వలకు ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పిన మాట అది. కానీ సర్పము వారితో ఏమని చెప్పాడు అంటే, మీరు ఈ పండు తింటే మీరు దేవతలవుతారు అని చెప్పాడు. అదే భ్రమ కలిగించటం అంటే. వాడు చెప్పే మాటలు వారికి ఎలా అనిపించాయంటే, మేము దేవతలం అవడం దేవునికి ఇష్టం లేక ఈ పండు తినొద్దన్నాడా, దేవుడు ఎంత అన్యాయస్తుడు అనే భావనలోనికి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వారు ఆ పండు తిన్నారు. వారు దేవతలు అవ్వడానికి బదులుగా దిగంబరులు అయినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. వారు దేవతలు అవ్వలేదు, వారు దిగంబరులయ్యారు అని మనం చదువుతున్నాం. పాపం మానవుని జీవితంలో భ్రమ కలిగిస్తుంది. ఇవాళ అనేక మంది పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే ఈ భ్రమలే. నువ్వు అలాగైపోతావు, నీ జీవితం ఎలాగైపోతుంది, నువ్వు ఇలా మారిపోతావు, నువ్వు అలా అయిపోతావు, నీ కష్టాలు తీరిపోతాయి, నీ బాధలు మర్చిపోతావు అని రకరకాల మాటలు చెప్పి మానవుల్ని రకరకాల పాప కోపములో దించి రకరకాల వ్యసనాలకు బానిసలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పాపము మనలను భ్రమ కలిగిస్తుంది. ప్రియులరా, ఆ భ్రమ ఫలితంగా మనమేమవుతున్నాము అని అంటే ఆ పాపములో పడిపోతూ ఉన్నాం. పాపములో పడిపోయి ఆ పాపానికి మనము అమ్మబడుతూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివితే గనక 14వ వచనాన్ని కూడా మనం చదివితే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే
నేను పాపమునకు అమ్మబడిన అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అని అన్నాడు. పాపము మనలో భ్రమ కలిగించి ఆ పాపము మనలను లోబరుచుకొని ఆ పాపము మనలను కొంటుంది. అనగా ఎప్పుడైతే ఆ పాపానికి మనం అమ్మబడుతున్నామో ఆ పాపమునకు మనము దాసులమవుతున్నాము అని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. అదే చెప్పాడు రోమా పత్రికలో, ఇందాక మనం చదువుకున్న 6వ అధ్యాయంలో 17వ వచనంలో, పాపమునకు దాసులు అని మనం చదువుతున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో మనం చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో మనం చదివితే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని మనం చదువుతున్నాం. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని మనం చదువుతున్నాం. ప్రియులరా, ఈ పాపము మనలను లోబరుచుకొని, భ్రమ కలిగించి మనలను లోబరుచుకొని మనలను తనకు దాసులుగా చేసుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దాసుడు యజమాని చెప్పినట్లుగా చేయాల్సిందే తప్ప తను సొంతగా ఏమీ చేయడానికి ఉండదు. కాబట్టి ఇక్కడ ఓనర్ ఎవరు, యజమాని ఎవరంటే పాపమే. ఇప్పుడు పాపం ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాడు మానవుడు. పాపానికి లోనైపోయాడు, పాపానికి లోబడిపోయాడు, పాపానికి దాసుడైపోయాడు అని మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతి మానవుడు కూడా పాపం అనేటువంటి దాస్యములో ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా మనం చదివితే గనక పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివితే మరొక విషయాన్ని మనం చూద్దాం. ఒకటి, మానవుడు పాపమునకు దాసుడయ్యాడు అని మనం చూస్తున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చదివితే, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా అని మనం చదువుతున్నాం. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తున్నాం భ్రష్టత్వమునకు దాసుడు అని మనం చదువుతున్నాం. భ్రష్టత్వము అని అంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, మరియు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించేను అని మనం చదువుతున్నాం. భ్రష్టత్వము అని అంటే చెయ్యరాని పనులు చేసేవారు అని బైబిల్ చెప్తా ఉందండి. చెయ్యరాని పనులు, చేయకూడని పనులు. ప్రియులరా, మానవుడు చెయ్యరాని పనులు చేస్తున్నాడు, చేయకూడని పనులు చేస్తున్నాడు. దేని చేత జయింపబడతాడో దానికి దాసుడు అని అన్నాడు. ప్రియులరా, ఎన్నోసార్లు మనం పాపం చేత జయించబడతా ఉన్నాం, ఓడిపోతున్నాం. సాతాను చేతిలో ఓడిపోతున్నాం, పాపము ముందు ఓడిపోతా ఉన్నాం. ప్రియుల, ఎన్నోసార్లు రాజీ పడిపోతా ఉన్నాం. ఎన్నోసార్లు ప్రియులర పాపమే మన మీద విజయాన్ని పొందుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అనేక మంది ఓడిపోయి, లొంగిపోయి, ఆ పాపానికి దాసులైపోయి, ప్రియులరా దాని నుంచి విజయం పొందలేక దానిలోనే కొట్టి మిట్టాడుతూ ఆ పాపములో ఉండే వారి యొక్క జీవితాన్ని ముగిస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పాపంలో ఉండి చనిపోతే ఏ మానవుడైనా కానీ వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు అని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది. చేయరాని కార్యాలు, చేయకూడని కార్యాలు ప్రియులారా ఇవాళ మానవుడు చేయడానికి అలవాటు పడ్డాడు.
రకరకాల వ్యసనాలు, రకరకాల అలవాట్లు, చిన్న వయసులోనే రకరకాల అలవాట్లు, దురలవాట్లండి ప్రియుల. మానవుడు తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు. ప్రియులరా, మానవుడు తనను తాను నరకపాత్రునిగా చేసుకుంటున్నాడు. ఈ భ్రష్టమైనటువంటి అలవాట్లు, చెయ్యరాని కార్యములు అని మనం చదువుతూ ఉన్నాం. ఈ రాత్రి ఒకవేళ అలాంటి కార్యాలకు అలవాటు పడిపోయి, అలాంటి కార్యాలకు లోబడిపోయి, వాటిలో నుంచి బయటకు రాలేనటువంటి దుస్థితిలో ఉన్నావా, దీనస్థితిలో ఉన్నావా? ఈ రాత్రి నువ్వు ఎలాంటి కండిషన్లో ఉన్నా, ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి చెరలో ఉన్నా కానీ, ఎలాంటి భయంకరమైనటువంటి అలవాట్లలో ఉన్నా కానీ, ఈ రాత్రి నిన్ను విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, మానవుడు పాపానికి దాసుడయ్యాడు. మానవుడు భ్రష్టత్వానికి దాసుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చెయ్యరాని పనులు చేస్తూ ఉన్నాడు అని మనం గమనిస్తూ ఉన్నాం. మరొక మాట మనం చదివితే గనక గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, 4వ అధ్యాయం 8వ వచనం, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి అన్నాడు. గలతీ సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు రాస్తూ ఆ కాలమందైతే అంటున్నాడు. ఏ కాలం? వారు యేసుక్రీస్తుని ఎరుగని కాలం. ఆయనే నిజమైనటువంటి దేవుడని దైవ గ్రంథం సెలవిస్తూ ఉండగా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివితే, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు అని మనం చదువుతున్నాం. ప్రియులరా, మీరు ఈ నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగకుండా ఆ కాలములో అని గలతీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అన్నాడు గత కాలం అంటున్నాడు వారితోటి. గత కాలం అంటే మీరు నిజమైనటువంటి దేవుని దగ్గరకు రాక పూర్వం, ఆ దేవుణ్ణి మీరు ఎరగక పూర్వం, మీరు నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉంటిరి అంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన నిజమైన దేవుడు, ఆయన నిత్యమైనటువంటి దేవుడు, ఆయన నిత్య జీవము అనుగ్రహించేవాడు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ నిజమైనటువంటి దేవుణ్ణి ఈ రాత్రి నువ్వు ఎరగాలని, ఆయనే దేవుడు, ఆయన నిత్యుడగు దేవుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉండగా, ఆ దేవుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరకు ఈ రాత్రి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియులరా, నిజమునకు దేవుళ్ళు కానివారు అని అనగా, నిజము కాదు అని అంటే అది అబద్ధం అని మనకు తెలుసు. నిజము కానిదేంటి? అబద్ధమే కదండి. కాబట్టి ప్రియులరా, ఈయన సత్యవంతుడు అని మనం చదువుతున్నాం. ఈయన సత్యవంతుడైనటువంటి దేవుడు, ఈయన నిజమైనటువంటి దేవుడు. నువ్వెవరికి దాసుడుగా ఉన్నావు? నువ్వెవరికి దాసురాలుగా ఉన్నావు? నువ్వెవరిని సేవిస్తున్నావు? నువ్వెవరిని ఆరాధిస్తున్నావు? నువ్వెవరిని కొలుస్తున్నావు? పౌలు ఏథెన్సులో ఉన్నప్పుడు చెప్పాడు, తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. ప్రియులరా, ఈ రాత్రి ఆ నిజమైనటువంటి దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా, ఆ దాస్యములో నుంచి విడిపించబడి
నిజమైనటువంటి దేవుణ్ణి వెంబడించడానికి మీ జీవితంలో ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలని ఈ రాత్రి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాపమునకు దాసులున్నారు, భ్రష్టత్వానికి దాసులున్నారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులు అని మనం చదువుతూ ఉన్నాం. మరొక మాట మనం చదివితే గనక పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనంలో, అటివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారి ఇంపైన మాటల వలన, ఇచ్చకపు మాటల వలన నిష్కపటుల మనుషులను మోసపుచ్చుదురు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది ఉన్నారు వారి కడుపుకు వారు దాసులు అని మనం చదువుతా ఉన్నాం. వారు కడుపుకు దాసులండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తా ఉంది, మరొక చోట మనం చదువుతాం, వారు కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతము అని బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, 3వ అధ్యాయము 18వ వచనంలో, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు అని అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొంతమంది కడుపుకి దాసులండి. మీటింగ్కి వస్తారు, కానీ వారికి వాక్యం మీద ఆసక్తి ఉండదు, దేవుని మాటల మీద శ్రద్ధ ఉండదండి ప్రియుల. అక్కడ ఏం పెడతారో, ఎప్పుడు పెడతారో అనేటువంటి ఆశ, ఆలోచన వారి జీవితంలో ఉంటుందండి ప్రియుల. ఒక ఆయన అన్నాడు, దృష్టి దేవుని మీద, ధ్యానం నైవేద్యం మీద అన్నాడు. కాబట్టి ధ్యాస అంతా కూడా అక్కడ ఏం పెడతారో అనే దాని మీద ఉంటుంది చాలామంది మీద. ప్రియులరా, ఈ కడుపే వారి దేవుడు అని మనం చదువుతున్నాం, కడుపునకు దాసులుగా ఉన్నారు అని మనం చదువుతున్నాం. మరొక మాట మనం చదివితే గనక మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో, సిరికి దాసులు అని మనం చదువుతున్నాం. సిరి అనగా డబ్బు. ప్రియులారా, వాళ్ళ చాలామంది ధనానికి దాసులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికి దాసులు? డబ్బుకి దాసోహం అయిపోతూ ఉన్నారు, ధనానికి దాసోహం అయిపోతూ ఉన్నారు. ఇవాళ ధనమే ధనమే ధనమేనండి ప్రియులారా. ఇవాళ ధనాన్ని వెంబడించేవారు, ధనాన్ని వెంటాడేవారు, ఆ ధనం కోసం రకరకాల మోసాలు, రకరకాల అక్రమాలు, రకరకాల అన్యాయాలు చేసేవారిని లోకంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఆ ధనం కోసం దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవునితో ఆ గడిపేటువంటి దేవునితో మాట్లాడే అవకాశాన్ని, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ వినే అవకాశాన్ని కూడా మానవుడు పోగొట్టుకుంటూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సిరికి దాసుడుగా ఉండొద్దు. ఆయన చెప్పాడు, నువ్వు దేవునికైనా దాసునిగా ఉండు, నువ్వు సిరికైనా దాసునిగా ఉండు. ఇవాళ డబ్బే చాలామంది జీవితాల్లో ప్రధానంగా ఉంటున్నట్టుగా, దేవునికంటే ఎక్కువగా ధనానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. చూస్తే గనక మత్తయి సువార్త
19వ అధ్యాయంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేమి నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలెను అని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన ప్రభువు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యవలెను అని అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి అతను ఎలాంటి వాడు అని మనం చదివితే, ప్రియులరా, అతడు ధనవంతుడు అని వ్రాయబడింది. అతడు మిగుల ఆస్తి గలవాడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, వాడు యవనుడు అని ఒక చోట రాయబడింది. వాడు అధికారి అని మరొక సువార్తలో వ్రాయబడింది. వాడు ధనవంతుడు అని, మిగుల ఆస్తి గలవాడు అని 3 సువార్తల్లో కూడా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. నేను నిత్య జీవానికి వారసుని కావాలి అని చెప్పాడు. చెబితే ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది అని చెప్పాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, నీ వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను అని మనం చదువుతున్నాం. ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడు. అతని ఉద్దేశం వేరు, అతని ఆలోచన వేరు, అతని తలంపు వేరు. ప్రభువు చెప్పిన మాటలతో అతను ఏకీభవించలేకపోయాడు. దేవుని కంటే ధనాన్నే ఎక్కువగా ప్రేమించాడు. ఆత్మరక్షణ కంటే ఆస్తినే ఎక్కువగా ప్రేమించాడు. అందుకనే తన జీవితంలో ఆ యేసు ప్రభువుని సంపాదించుకోకుండానే వ్యసనపడుతూ వెళ్ళిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, కానీ హృదయంలో ఉండే ఆ కోరికలు, హృదయంలో ఉండే ఆ ఆలోచనలు, హృదయంలో ఉండేటువంటి, ప్రియులరా, ఆ ధన సంబంధమైనటువంటి ఆ ఆశలు చచ్చిపోవడం లేదండి. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, మీరు ధనానికి దాసులు కాలేరు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఈ రాత్రి, ఒకవేళ నువ్వు దేవునికి దాసుడిగా కాకుండా సిరికి దాసునిగా ఉంటున్నావేమో, ఈ రాత్రి ఆలోచించాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మరొక మాట మనం చూస్తే గనక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో మనం చదివితే గనక, అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అని వ్రాయబడింది. ప్రియులరా, పాపానికి దాసులున్నారు, భ్రష్టత్వానికి దాసులున్నారు, నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులైన వారు ఉన్నారు, కడుపుకు దాసులున్నారు, సిరికి దాసులున్నారు, మనుషులకు దాసులుగా ఉన్నవారిని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ దేవుణ్ణి వెంబడించకుండా అనేక మంది మనుషులను వెంబడిస్తూ ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కంటే ఎక్కువగా వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చేవారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం దేవుని దాసులుగా ఉండాలి, కానీ మనము మనుషులకు దాసులుగా ఉండకూడదు. మానవుడు ఏ మానవుణ్ణి విమోచించలేడు. మానవుడు ఏ మానవుని యొక్క పాపం నుంచి విడిపించలేడండి. ప్రియులారా,
మనుషులకు దాసులుగా ఉండొద్దు అని అన్నాడు. మరైతే ఎవరికి దాసులుగా ఉండాలి అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివితే గనక అక్కడ అంటున్నాడు కదా, 18వ వచనంలో, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అన్నాడు. పాపము నుండి విమోచించబడి అంటున్నాడు. ప్రియులరా, పాపము నుండి ప్రతి మానవుడు విమోచించబడాలి, విడిపించబడాలి అని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. పాపము నుంచి విడిపించాలంటే ఏ మానవుడు కూడా, ప్రియులరా, పాపము నుండి మానవుణ్ణి విడిపించలేడు. ఎవడునూ కూడా తన సహోదరుని విమోచించలేడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మన విమోచకుడున్నాడు, మనల్ని విడిపించేవాడున్నాడు. ప్రియులరా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే గనక, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను, మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని మనం చదువుతున్నాం. మనలను విడిపించేవాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని మనం చదువుతున్నాం. మానవుణ్ణి విడిపించడానికి, మానవుణ్ణి విమోచించడానికి ఆయన తన రక్తము వలన అని మనం చదువుతున్నాం. ఆయన తన రక్తాన్ని మానవుని కొరకు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివితే, రక్తము చిందింపకుండా పాపమునకు క్షమాపణ కలగదు అని బైబిల్ చెప్తా ఉంది. మానవుని యొక్క పాపము నుండి విమోచన కలగాలంటే, విడుదల పొందాలంటే దేని ద్వారా విడుదల? దేని ద్వారా విడుదల అండి ప్రియులరా? వెండి బంగారముల వలన కాదు అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, మానవుని యొక్క పాపానికి విడుదల వెండి బంగారాల వలన కాదు అని చెప్పాడు. ఎడ్ల ఎక్కయు, మేకల ఎక్కయు, కోడల ఎక్కయు రక్తం వలన కాదు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. ప్రియులరా, మరి మానవుడు విడిపించబడాలి, విమోచించబడాలి, పాపము నుండి విమోచించబడాలి అని అంటే యేసు క్రీస్తు రక్తములో కడగబడాలి అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు సెలవిస్తూ ఉంది. తన రక్తము వలన ఆయన మనలను విమోచించాడు, విడిపించాడు అని మనం చదువుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే, ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తా ఉంది. ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. పాపిని పరిశుద్ధునిగా చేయగలిగిన వాడు, నీతి లేని మానవుణ్ణి నీతిమంతునిగా చేయగలిగిన వాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. ప్రియులరా, పాపిని పరిశుద్ధునిగా చేయడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ పాపలోకానికి దిగి వచ్చి పాపుల చేతికి అప్పగించబడినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీతి లేని మానవుణ్ణి నీతిమంతునిగా చేయడానికి ఆయన, ప్రియులరా, మన కొరకు చంపబడినటువంటి వాడు అని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుతున్నాం. అనీతిమంతులైనటువంటి మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుడైన ఆయన చంపబడెను అని మనం చదువుతున్నాం. నిన్ను నన్ను విడిపించడానికి, విమోచించడానికి ఆయన చంపబడ్డాడు, ఆయన తన రక్తాన్ని కార్చాడు అని మనం చదువుతా ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనము ఒకప్పుడు పాపానికి దాసులము, ఒకప్పుడు భ్రష్టత్వానికి దాసులము, ఒకప్పుడు దేవుడు కాని వారికి దాసులము,
ఒకప్పుడు కడుపుకు దాసులం, ఒకప్పుడు సిరికి దాసులం, ఒకప్పుడు మనుషులకు దాసులం. కానీ ఇప్పుడు నీవు యేసుక్రీస్తును అంగీకరిస్తే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే నీవు దేవుని దాసుడవు కాగలుగుతావు. దేవుని దాసుడైతే ఏమైతుంది అంటే, రోమాపత్రిక 14వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే గనక, 14వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చదివితే గనక, ఈ విషయమందు క్రీస్తు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడు అని మనం చదువుతున్నాం. నీవు ఇప్పటి వరకు మనుషులను సంతోషపెట్టావేమో, నీవు ఇప్పటి వరకు ఎవరెవరినో సంతోషపెట్టి ఆ పాపములో మగ్గిపోయేవేమో, పాపములో నలిగిపోయేవేమో. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీవు దేవుని దాసుడవు కావడానికి ఇష్టపడితే గనక నీవు ఆయనకి ఇష్టడు అవుతావు అని వాక్యం చెప్తా ఉంది. ఎవరికి ఇష్టడవు? ఇంతవరకు ఎవరికి ఇష్టమై ఎవరి ఇష్ట ప్రకారం నడుచుకున్నావు, ఎవరి ఇష్టాన్ని నెరవేర్చావు, ఎవరి ఇష్టం వచ్చినట్టు చేశావు, నీ జీవితాన్ని నష్టపరుచుకున్నావు, నీ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నావు, కాలమంతా ఎందుకు వృధా చేసుకున్నావు. ఈ రాత్రి ప్రభువుకి నువ్వు ఇష్టడుగా కావాలి అని అంటే నువ్వేం చేయాలి? నువ్వు క్రీస్తు రక్తములో కడగబడాలి, నువ్వు విమోచించబడాలి, నువ్వు విడుదల పొందాలి, నువ్వు క్రీస్తు యేసు దాసుడవు కావాలి అని. ఎలా దాసులు అవుతారు? యేసు క్రీస్తుని అంగీకరించడం ద్వారా. యేసుక్రీస్తు ప్రభు, ఆయన నీ కొరకు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన నీ కొరకు కల్వరి శిలువ మీద గొప్ప యాగాన్ని చేశాడు, గొప్ప త్యాగాన్ని చేశాడు. తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చాడు, తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియులరా, ఆయనలో పాపము లేదు, ఆయన పాపము ఎరగడు అని, ఆయనలో పాపము లేదు అని, ఆయన పాపము చేయలేదు అని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, ఈ రాత్రి ఆ పాపరహితుడు, ఆ పాపము లేనివాడు నిన్ను విడిపించాలని, నిన్ను విమోచించాలని ఇష్టపడుతున్నాడు. ఎంతకాలం లోకానికి ఇష్టంగా ఉంటావు, ఎంతకాలం సాతానికి ఇష్టంగా ఉంటావు, ఎంతకాలం పాపానికి ఇష్టంగా ఉంటావు. ఈ రాత్రి ఆ పాపం విడిచిపెడితే యేసు ప్రభుకి నువ్వు ఇష్టడుగా చేయబడతావు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవునికి ఇష్టలుగా ఉండండి, దేవుని దాసులు కండి. యేసుక్రీస్తు దగ్గరకు రండి, మీ పాప జీవితాన్ని ఒప్పుకోండి. మీ స్థానములో యేసుక్రీస్తు ప్రభువు నిలిచి మీరు అనుభవించవలసినటువంటి ప్రతి శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన అనుభవించాడు. ఈ రాత్రి ఆ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని అంటే చాలు. యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన నిన్ను తన రక్తంలో కడుగుతాడు. ఆయన నిన్ను తన కుమారునిగా, కుమార్తెగా అంగీకరిస్తాడు. పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, పరలోక భాగ్యం ఇస్తాడు. ఈ రాత్రి ఆ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి పలు విధాల దాస్యము నుంచి విడిపించబడి యేసుక్రీస్తు దాసుడువై ప్రభువుని సంతోషపెట్టి ప్రభు మహిమ కొరకు జీవిస్తూ పరలోక ఆనందాన్ని అనుభవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, చెప్పబడిన మాటలు వినిన వారి హృదయాలలో పనిచేయుటకు, ఫలించుటకు కృప అనుగ్రహించండి.